వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కండేపల్లి నుంచి భూపసముద్రం వరకు తారు రోడ్డు పనులకు శంకుస్థాపన. భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రామంతపురంలో పర్యటించిన కల్వకుంట్ల కవిత. చనిపోయిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. చిలుకానగర్ డివిజన్లో అన్ని ఉద్యానవనాలకు మహర్దశ. కొబ్బరికాయ కొట్టి బోరు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి నుంచి భూపసముద్రం వరకు 30 కోట్లతో నిర్మించబోయే తారు రోడ్డు బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలోని బ్రిడ్జి మంజూరైందని, కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జి అయిపోయిందని చెప్పుకోవడం నిజంగా వైసీపీ నాయకులకు సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబుని వైసీపీ నాయకులు ఏకవచనంతో మాట్లాడడం తగదని, వైసీపీ నాయకులు మాటలు అదుపులో పెట్టుకోవాలని పాలబండ్ల శ్రీరాములు హెచ్చరించారు. గతంలో కూడా మరి వైసీపీ నాయకులు ఊరినే టెంకాయ కొట్టిపోయి మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిందని చెప్పడం చాలా సిగ్గుచేటు. మరి వీళ్ళకి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, మరి ఎప్పుడు టెండర్ పిలిచారు, ఎప్పుడు అగ్రిమెంట్ అయిందో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. మరి ఈనాడు మా ఎమ్మెల్యే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. దాదాపుగా 18 నెలల కాలంలోనే మా మండలం మారుమూల ప్రాంతం మండలమైనటువంటి దాదాపు ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేని పరిస్థితి. మరి ఈనాడు దాదాపు 18 సంవత్సరాల నుంచి కళ్యాణదుర్గం నుంచి భూసంద్రం వరకు రోడ్లు లేని పరిస్థితి. మరి ఈనాడు మా ఎమ్మెల్యే 18 కోట్లకి తార్ రోడ్ అయితేనేమి, 30 కోట్లకి వంతెన అయితేనేమి, ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. మరి అదే అంతేకాకుండా వేమూరు నుంచి పోదేపల్లి అయితేనేమి, పోదేపల్లి నుంచి భైరవాంతిపై అయితేనేమి, మరి ఎర్రకేరు నుంచి మామిడూరు అయితేనేమి, ఎర్రకేరు నుంచి ఎర్రపుతోట అయితేనేమి, పాలంటాపు నుంచి జింగలతోట అయితేనేమి, కొండాపురం అయితేనేమి, ఇవన్నీ కూడా రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి త్వరలో ఇంకా కార్యక్రమాలు మనకి రోడ్లు రాబోతున్నాయి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. మరి దళారు రంగయ్య అనే వ్యక్తి మీరు సీఎం ఫండ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈయనకి ఒక్క తూరి సిగ్గుండాలా, ఆలోచన చేయాలా. మరి గుండెగారిపల్లి గ్రామంలో మరి మా ఎమ్మెల్యే 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి మీరు మాట్లాడుతున్నారు కండువా వేసుకుంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని. ఒక్క తూరి రంగయ్య గుండెగారిపల్లి గ్రామానికి వెళ్ళు, మరి అక్కడ ఆలోచన చేయి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నువ్వు ఎంక్వైరీ చేసుకో. మీ లీడర్లు ఉన్నారు, మీ లీడర్ల దగ్గర మాట్లాడి కొద్దిగా నేర్చుకో. మాట్లాడేది ఏకవచనం పదాలు ఎక్కువ వాడుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. మా ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే శ్రీమంతుడు అంటున్నావు, ఆగల్ప శ్రీమంతుడనే. ఏమి మీ నాయన చెప్పాడా ఆయన శ్రీమంతుడనే? నువ్వు చెప్పావా? ఆయన ముందు నుంచి ఆయన కష్టం, ఆయన చేతుల కష్టంతో. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించారు. రామంతపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా రామంతపూర్లోని అయ్యప్ప గుడి వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి యాదవ సంఘానికి చెందిన 5 యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని చనిపోయిన 5 యువకుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని
తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రామంతపూర్ లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక్కొక్కరిని మీరు అవుట్ సోర్సింగ్ తీసుకుంటారా, కాంట్రాక్ట్ తీసుకుంటారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా ముందుకు వచ్చి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మా సంస్థ తరఫున కూడా ఎంత వీలైతే అంత ఈ కుటుంబం రామంతపూర్ లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక్కొక్కరిని మీరు అవుట్ సోర్సింగ్ తీసుకుంటారా, కాంట్రాక్ట్ తీసుకుంటారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా ముందుకు వచ్చి తీసుకో. రామంతపూర్ లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజు చిల్కానగర్ డివిజన్లోని బాలాజీ ఎంక్లేవ్, రాఘవేంద్రనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బీఆర్ఎస్ పార్టీ సభ్యులతో కలిసి బాలాజీ ఎంక్లేవ్ ఉద్యానవనంలో నూతన వాటర్ బోర్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించిన పార్కు పనులలో భాగంగా వాటర్ బోర్ పనులను ఈరోజు ప్రారంభించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజు, బాలాజీ ఎంక్లేవ్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఓంకార్ సింగ్, రమణగుప్తా, శంకర్, రాఘవేంద్రనగర్ కాలనీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, రాఘవేంద్రనగర్ 2 అధ్యక్షులు ప్రొఫెసర్ రాములు, అడ్వకేట్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే जूम करो। రైట్
ఓకే జూమ్ करो మళ్ళీ అవన్నీ స్టార్ట్ చేస్తే మళ్ళీ అవన్నీ స్టార్ట్ కావాలి. चलो ओके राइट करो थोड़ा दूर जाए తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ కోట మండలం విద్యానగర్ సబ్ స్టేషన్ ఏరియాలోని 3 మండలాల్లో గత 2 రోజులుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు సబ్ స్టేషన్ ఏడీ తెలిపారు. ఈ 3 మండలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని, అందువలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కరెంటు అంతరాయం లేకుండా చూసుకుంటున్నామని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. కోట మండలం విద్యానగర్ సబ్ స్టేషన్ ఏరియాలోని 3 మండలాల్లో విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి ఏడీ పర్యటించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ ఏడీ, ఏఈ, లైన్మెన్ శేషు, లైన్మెన్ వెంకటేష్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విద్యానగర్ లైన్మెన్ కృషి తీసాడు. సందర్భంగా గత 2 రోజుల నుంచి అధిక వర్షపాతం ఈ 3 మండలాల్లో నమోదవుతుంది. కోట, చిట్టమూరు, అలాగే వాకాడు మండలాల్లో కూడా సుమారు 28 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా జలమయమైనవి. అలాగే మన కోట విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 18 సబ్స్టేషన్ నుంచి 17 సబ్స్టేషన్లకు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుంది. ఏ ఫీడర్లో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నాము. కానీ ఈ విద్యానగర్లోని ఈ సబ్స్టేషన్ కొంచెం లోతట్టు ప్రాంతంలో ఉన్నందువల్ల పై ప్రాంతంలో కురిసిన వర్షాలన్నీ కూడా వర్షపాతం అంతా కూడా నీరు ఈ సబ్స్టేషన్ పరిధిలోకి ఎక్కువగా చేరుతుంది. ఇది లోతట్టు ప్రాంతంలో ఉన్నందువల్ల ఈ సబ్స్టేషన్లు ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ల వరకు కూడా నీరు నిలిచిపోతుంది. అందువల్ల ఈ ప్రొటెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయనే దృష్టితో సరఫరాని మేమే ఆపున్నాము. ఈ నీరు లెవెల్ తగ్గుతూనే విద్యుత్తుని సరఫరా అందజేస్తున్నాము. అలాగే గత 2 రోజుల నుంచి రాత్రిపూట వర్షపాతం ఎక్కువగా ఉన్నందువల్ల సబ్స్టేషన్ ఆపడం జరిగింది. దీనికి విద్యానగర్లోని ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సబ్స్టేషన్లో ఈ నీరు తగ్గుతూనే వెంటనే విద్యుత్ సరఫరా అందించి వారికి మెరుగైన సేవలు అందించడానికి మా కోట విద్యుత్ సబ్ డివిజన్ తరఫున మేమందరం ఎంతో కృషి చేస్తున్నాము. అలాగే మా అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి మా శశికళ మేడం, అలాగే అనంతరావు గారు, విజయలక్ష్మి మేడం, వీళ్ళందరూ కూడా ఈ సిబ్బంది ఎంతో అప్రమత్తంగా ఉండి విద్యుత్ సేవలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ విద్యానగర్ మరియు చందోడు ఈ గ్రామ పరిధిలోని ప్రజలకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ఐఎన్టీయూసీ, టీఐయూసీ, ఐటీసీ యూనియన్లు కలిసి సమిష్టంగా కాంగ్రెస్ అభ్యర్థి గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ను బలపరిచారు. ఈ సందర్భంగా సారపాక గ్రామ పంచాయతీ అన్ని వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ను ఈసారి ఎన్నికల్లో గెలిపించి ప్రజల్లో ఆదరణలు పొందాలని కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. సారపాక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారం. నేను గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, సారపాక పంచాయతీ అధికార కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూటమి అభ్యర్థిని. ఈరోజు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సారపాక ప్రాంతంలో ప్రతి ఇంటింటికి ప్రతి వాడవాడకి తిరగడం జరుగుతుంది. ఏ వాడకి పోయినా ఏ ఇంటికి పోయినా కానీ సమస్యల వలయంగా సారపాక ప్రాంతం మారిపోయింది. సారపాక ప్రాంతం అంటేనే సమస్యల అడ్డాగా మారింది. దీనికి గుర్తించి మా పెదపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఇమీడియట్లీ 12 కోట్ల రూపాయలు దీన్ని వెచ్చించడం జరిగింది. దీంట్లో 8 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కానీ ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతం మొత్తం ఈ ప్రాంతంలో సమస్యల కారణంగా ఆ సమస్యలు ఇంకా అట్లే ఉన్నాయి. అందులో ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ ప్లస్ వీధి దీపాలు లేకపోవడం. దీనికి గల ప్రధాన కారణం గత పాలకుల నినాదం ఒకటే, 50-50 ఫార్ములా, లేదంటే సారపాక పంచాయతీని ఒక ఏటీఎం కార్డులా వాడుకోవడం. ప్లస్ పంచాయతీ సొమ్ము 24 లక్షలు వాడుకొని బ్యాంకు ఖాతాలో వేసుకొని జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. సారపాక ప్రాంతం మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మాదక ద్రవ్యాలు, స్పిరిట్, విచ్చలవిడి మద్యం పంచుతూ సారపాక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. కావున మా కాంగ్రెస్ మా ప్రజాప్రభుత్వం ఏమాత్రం కూడా శాంతి పద్ధతులు లోపిస్తే ఉక్కు పాదంతో అణచివేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి నినాదంగా కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించడానికి సారపాక ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. ఇది అభివృద్ధికి ఓటేద్దాం, మార్పు కోసం ఓటేద్దాం అనే నినాదం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే రహీం ఖాన్, పెదపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈరోజు నేను మీడియా మిత్రులందరికీ ముందొచ్చి మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ప్రథమంగా మా భూపాడు మండలంలో మేజర్ పంచాయతీ అయిన సారపాక పంచాయతీలో గత 10 సంవత్సరాల నుండి ఎలక్షన్ జరగలేదు. దానివల్ల గతగా పాలించిన 10 సర్పంచ్ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి చేయలేదు. ఈ మధ్యకాలంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన కాడ నుంచి మా ఎమ్మెల్యే గారు దగ్గర 2-3 కోట్లతో అభివృద్ధి పనులు సీసీ రోడ్లు వేయడం, మళ్ళీ ఈ ఇయర్కి 3 కోట్లతో 57 సీసీ రోడ్లు వేయడం. ప్రజాపాలనలో మా సారపాక ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే ఈ ఎలక్షన్లో నిలబడ్డ మిత్రపక్షాల అభ్యర్థి మా కిషోర్ శివరాం నాయక్ గారిని ఈ అభివృద్ధి పథకాలను చూసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం అర్బన్ చేగ్రాండ్ లాడ్జ్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక మహిళ, 2 పురుషులను బుక్కరాయ సముద్రం పోలీసులు రాత్రి అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ విషయంపై బుక్కరాయ సముద్రం సిఐ పుల్లయ్య మీడియాతో మాట్లాడుతూ, జేగ్రాండ్ లాడ్జ్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి తనిఖీ చేసి ఒక మహిళ, 2 పురుషులను అరెస్ట్ చేశామని తెలిపారు. అలాగే వారు ఉపయోగించిన మహీంద్రా తార్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని సిఐ పేర్కొన్నారు. ఇదే విషయంపై లాడ్జ్ ఓనర్ను ప్రశ్నించగా 2 రోజుల క్రితం ఒక మహిళ, 1 పురుషుడు మాత్రమే లాడ్జ్లో రూమ్ తీసుకున్నారని ఆయన అన్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు బుక్కరేశ్వర గుత్తి రోడ్డు విజయ్ బ్రాండ్ లాడ్జ్ నందు వ్యభిచారం జరుగుతుందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు మా యొక్క పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక లేడీని, 2 శాంతరాజు అండ్ హరి అనే వ్యక్తులు రూమ్లో ఉండినారు. ఇంకొక వ్యక్తి పారిపోయినాడు. లేడీ వనజ అనే ఆమె బయట భీమవరం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ప్రొస్టిట్యూట్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. దాని మీద రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. స్టూడెంట్స్ ఏమన్నా ఉన్నారు సార్ దాంట్లో? స్టూడెంట్స్, లేడీస్
మాకు రాబడిన సమాచారం మేరకు బుక్రేశ్వర గుత్తి రోడ్ విజయ్ బ్రాండ్ లాడ్జ్ నందు వ్యభిచారం జరుగుతుందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కన్నెపల్లి నుంచి భూపసముద్రం వరకు తారు రోడ్డు పనులకు శంకుస్థాపన. భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రామంతపురంలో పర్యటించిన కల్వకుంట్ల కవిత. చనిపోయిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. చిలుకానగర్ డివిజన్లో అన్ని ఉద్యానవనాలకు మహర్దశ. కొబ్బరికాయ కొట్టి బోరు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.